టు శ్రావ్య టాక్స్. ఈరోజు ఫాదర్స్ డే అనమాట. నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఫాదర్స్ డే కూడా అయిపోయింది. బట్ మా డాడీకి మాత్రం హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. మా డాడీయే కాదు, అందరు డాడీస్కి హ్యాపీ ఫాదర్స్ డే. సో నేను మా డాడీకి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నా. సో చూడండి. సో గాయస్, నేను మా డాడీకి బిర్యానీ అంటే ఇష్టం. సో ఈరోజు సండే, సో ఖలీల్ బాయ్ రెస్టారెంట్కి వచ్చా, చూపిస్తా. సో గాయస్, స్టాక్ ఏంటంటే ఇక్కడ బిర్యానీ చాలా బాగుండిద్దంట. సో ఒక 5 పీస్ బిర్యానీ, ఒక దమ్ బిర్యానీ తీసుకున్నా. బిల్ 998. టేస్ట్ తెలియదు కానీ చూసి తినేసి చెప్తా. మ్యాటర్ ఏంటంటే మా డాడీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కేక్స్, సెలబ్రేషన్స్, లేకపోతే మా డాడీ ఇంట్రెస్ట్ అసలు చూపిరు. ఏదైనా మా బర్త్డేస్ ఎలా జరుగుతాయంటే ఎక్కడికైనా రెస్టారెంట్కి కానీ లేకపోతే ఫ్యామిలీతో కానీ ఇలాంటివి జరుగుతాయి. కానీ మా డాడీ అంత ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉండరు. సో చూద్దాం. సో గాయస్, ఇదే ఆ రెస్టారెంట్ లోపల అనమాట. అంబియన్స్ అయితే స్పేషియస్గా ఉంది. చాలామంది డెలివరీ తీసుకుంటున్నారు, టేక్ అవేకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. లోపల అయితే ఓకే, బాగానే ఉంది కూర్చుని తినడానికి. సో నేను అక్కడ తినలే కాబట్టి నాకు తెలీదు, టేక్ అవే తీసుకున్నా బిర్యానీకి. సో ఎక్కడికి వెళ్ళినా మన పోజులు మాత్రం ఎక్కడైనా ఉంటాయి కదా. సో ఇంకా ఆర్డర్ వచ్చేసింది. ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళిపోయా. తీసుకుంటున్నా కూడా షిట్, నా కెమెరాకి అందరు అడ్డొచ్చేస్తున్నారు. అండ్ నేను థమ్స్ అప్ స్ప్రైట్ కూడా అడిగాను, నాకేమో లేట్ చేసేస్తుంది. పర్లేదులే, అమ్మాయి ఇచ్చేసింది. సో తీసేసుకున్నాం గాయస్. సో గాయస్, మనం అలంకార్కి అయితే వచ్చేసాం అన్నమాట. అయ్యో, ఇప్పుడు అలంకార్కి వెళ్ళి మా డాడీకి ఏమైనా మంచి డెజర్ట్ ఇంకా ఒక కేక్ కొనుక్కుందాం. సో గాయస్, ఫైనలీ మా డాడీకి ఒక చిన్న కేక్ అయితే తీసుకున్నా. బికాస్ చెప్పగా మా డాడీకి కేక్స్ ఇష్టంలే. సో ఇంటికి వెళ్ళిపోదాం, బాయ్. సో గాయస్, ఏంటి నేను ఇలా వచ్చేసా అని చూస్తున్నారా? సో నేనైతే అన్నీ తీసుకొచ్చేసా, అంతా సెట్ అనమాట. కానీ ఇంకా ఏం రెడీ చేయాల. టైం 8:45 అయింది. సో మా డాడీ వచ్చేసరికి 10 అయింది అనమాట. మా డాడీ 9:45కి వస్తే, మా తమ్ముడు ఇక్కడ మా ఇంటి దగ్గర కాలేజ్. సో మా తమ్ముడు కోసం ఆయన 10 దాకా అక్కడ ఉండి వాడిని తీసుకొచ్చి అప్పుడు వస్తారనమాట ఇంటికి. సో ఈరోజు ఫాదర్స్ డే. సో మా డాడీకి హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. మా డాడీ ఇప్పుడు దాకా నాకు అసలు ఏం లోటు చేయలేదు. ఒక ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అనమాట. అలానే చూసుకున్నారు, అలానే ఉన్నారు. మా డాడీ నాకు ఎంత స్పెషల్ అంటే, అందరి ఫాదర్స్ అందరికీ స్పెషలే, డాటర్స్కి ఇంకొంచెం. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఎవరు ఎందులో పైకి వస్తారో ఎవరని చెప్పలేము. మా డాడీ ఏం నమ్ముతారంటే, నేను ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నా పర్లేదు, జస్ట్ చదువు మాత్రం ఉండాలి. సో మా డాడీ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. చిన్నప్పుడు మా డాడీ ఇలా ఉండేవాళ్ళు అని చెప్పినప్పుడు అనుకునేదాన్ని అదే అని చెప్పి. బట్ మా లైఫ్స్ని మా డాడీ అలా చేయలేదు. మా డాడీకి ఎంత పెద్ద కష్టాలు వచ్చినా మాకు అసలు తెలవనివ్వరు. ఎలా ఉన్నా ఏమైనా సరే మా డాడీ నన్ను ఎప్పుడు ఇలా చూస్తారు. ఆయన ఇక్కడున్నా సరే నన్ను ఇంతలా ఉంచుతారు. చెప్పాలంటే నాకంటూ నేను ఏం చేయలేను, నేను అసలు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం అవ్వాలి అనుకునే టైంలో మా డాడీ చాలాసార్లు ఆయన బిజీ షెడ్యూల్ని కూడా పక్కన పెట్టి నాకు చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశారు. ఇలా ఉండు, అలా చేయి, నేను నీకు సపోర్ట్గా ఉన్నాను, ఎవరేమనుకున్నా నీకు ఎందుకు, నేను ఉన్నా కదా అన్నారు. అంత సపోర్ట్ నాకు నా లైఫ్లో ఎవరు ఇవ్వలేదు. మా డాడీకి మించి ఏమైనా ఉంది అంటే నేను చెప్పలేను కూడా. నా లైఫ్లో గాడ్ ఇచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే అది మా డాడీ మాత్రమే.
ఐ లవ్ యూ డాడీ. మా డాడీ ఈ వీడియో చూసేటప్పుడు అలా రియాక్ట్ అవుతారు. అందరు పేరెంట్స్ అంటారు వాళ్ళ కిడ్స్ ఇలా అవ్వాలి, అలా చేయాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇలా ఉండాలి అని. కానీ నేను ఒకనొక టైంలో మా డాడీకి చెప్పా, డాడీ నేను ఇలా యూట్యూబ్ చేయాలనుకుంటున్నా, ఇలా రీల్స్ చేయాలనుకుంటున్నాను. మా డాడీ నన్ను ఒక్క మాట కూడా అనలేదు, నీకు అందులో ఇంట్రెస్ట్ ఉందా అన్నారు. అవును డాడీ అన్నా. చెయ్యి, ఎవరేమనుకున్నా నీకు అనవసరం, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు, నీకు అంటూ ఒక ఐడియా ఉంటే చాలు, నీకంటూ ఒక ఐడెంటిటీ బిల్డ్ అవుతే చాలు. బట్ ఒక రెస్పెక్ట్ ఉండాలి, జనాల్లో నువ్వు వెళ్తే మంచిగా ఉండాలి అని అన్నారు. సో చాలా బెస్ట్ థింగ్. నేను అడగగానే నాకు ఐఫోన్ కొనిచ్చారు, ట్రైపాడ్ కొనిచ్చారు, లైట్ కొనిచ్చారు, నాకు అవసరమైన ప్రతిదీ. మా మమ్మీ వద్దన్నా మా డాడీ నాకు చాలా కొనిచ్చారు. నాకు మాత్రం మా డాడీ ఒక ఎమోషన్. నా కోసం మా డాడీ ఫైట్ చేశారు. అందరూ కాదని నేను మాత్రమే అని అనుకున్నారు. ఆయన లవ్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా నాకు ఏదో ఒక రూపంలో తెలిపేవాళ్ళు. ఆయన ఎక్కడ ఎంత లో పొజిషన్, ఎంత లో సిచ్యువేషన్లో ఉన్నా నన్ను మాత్రం హై సిచ్యువేషన్లోనే చూసుకున్నారు. నేను ఎప్పుడన్నా డల్ ఉంటే ఆయన ఫీల్ అవుతారు. ఫస్ట్ ఫీల్ అయిన తర్వాత నన్ను అడుగుతారు, నేనున్నా చెప్పు ఏమైంది అని. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం మాట్లాడినా నీకు అనవసరం, నీకు నచ్చింది నువ్వు చేయని మాత్రమే చెప్తారు. సో నేను ఇలా ఉన్నా హ్యాపీగా రోజంతా మా డాడీ చూపించిన దారిలో వెళ్తున్నా, అండ్ అలాగే నేను చూసుకున్న దారిలో కూడా వెళ్తున్నా. సో నా లైఫ్ ఎలా వెళ్ళిదో నాకు తెలియదు, కానీ మా డాడీ నడిపించిన దారిలోనే నేను వెళ్తాను. సో గాయస్, చాలు, ఎమోషన్ ఎక్కువైపోయింది. కొంతసేపు ఆగి 9:15, 9:20కి డెకరేషన్ స్టార్ట్ చేసేస్తా. డెకరేషన్ కాదు, జస్ట్ ఏదో సింపుల్ డేట్ అనమాట. మా డాడీకి చెప్పాగా, అంటే సెలబ్రేషన్స్, కేక్స్ ఇట్లా పెద్దగా కాకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇలా ఉండడం, సింపుల్గా ఉండడం, ఇట్లాంటి లైఫ్ ఇష్టం అనమాట. సో సీ యూ గాయ్స్. మా డాడీ వచ్చాక మళ్ళీ బ్లాగ్ చేస్తా. సారీ బ్లాగ్ మా డాడీ వచ్చాక కాదు, డెకరేషన్ చేసేటప్పుడు. బాయ్. హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే. అమ్మా కూర్చో. ఇప్పుడు నుంచి ప్రెసెంట్ డే కలవరకు అంటారు. హ్యాపీ ఫాదర్స్ డే టు యూ. పాడమా. హ్యాపీ ఫాదర్స్ డే టు యూ. ఓకే. మమ్మీ కాదు ఆడి గుర్తొస్తున్నాడంట. హలో సర్ప్రైజ్. బట్టలు మర్చిపో తిందాం. సో గాయస్, ఇప్పుడే మా కేక్ కట్ అయిపోయింది. మా మమ్మీ నేను వడ్డిస్తా అంటే వద్దు, నేనే వడ్డిస్తా అని వడ్డిస్తుంది గాయస్. ఎందుకు? నేను పని చేస్తా అంటే మమ్మీ నాకు ఎక్కువ పని చెప్పదు. ఎందుకమ్మా? అది డబుల్ పని అవ్వకూడదని. సో సర్ప్రైజ్ ఎలా ఉంది? చెప్పు డాడీ, సర్ప్రైజ్ ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్. నువ్వు అడిగే ఖలీల్ బాయ్ నుంచి తెచ్చా బిర్యానీ. సూపర్, థ్యాంక్ యూ. ఓకే గాయస్, ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.